జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 10/5/2026 ఆదివారం, వైశాఖ బహుళ అష్టమి మొదలుకొని 16/5/2026 శనివారం, వైశాఖ బహుళ అమావాస్య వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి మేషం, బుధుడు మేష వృషభ రాశులు, శుక్రుడు వృషభ మిథున రాశులు, కుజుడు మీన మేష రాశులు, చంద్రుడు మకర కుంభ మీన మేష రాశుల్లో సంచారం జరుగుతుంది. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. కాలం వీరికి కొంత సదుపాయాన్ని కల్పిస్తుంది. అనుకున్న పనులన్నీ కొంత మేరకు సమకూర్చుకుంటారు. ఫలితాలు లభిస్తాయి. అదే రకంగా విద్యార్థులకు కూడా కొంత మేరకు శ్రమ ఉన్నా కూడా కొంచెం శుభ పరిణామాలు కనబడతాయి. విద్యా రంగంలో ఉన్నవారికి, అటువంటి ఉద్యోగులకు కూడా లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. ప్లాటు లేదా వ్యవసాయ సంబంధించిన భూములు అనుకోండి, అటువంటి కొనడానికి కొరకు కొంత ప్రణాళిక వేసేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. మీరు చేసేటువంటి పనికి మంచి అనూహ్యమైనటువంటి స్పందన దొరుకుతుంది. సాంఘిక పరమైనటువంటి సంఘ సేవలలో కూడా కొంత పాల్గొనేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత శ్రమ అధికమైనా కూడా కొంత మంచి ధనాన్ని, మంచి పేరును తెచ్చుకునేటట్టుగా మీరు శ్రమిస్తారు. దాన్ని, మీ సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకునేటట్టు ప్రయత్నం చేస్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలమైనటువంటి డబ్బులు చేతికి అందడం ఈ వారం జరుగుతుంది. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ లేదా మీ స్థల మార్పిడి అటువంటి జరిగేటట్టుగా కూడా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు తప్పనిసరి చేయడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. వాటికి కూడా కొంత అధికమైనటువంటి ఖర్చులు అవుతాయి. శుభకార్యాలోచన లేదా శుభకార్యాల లోపల పాల్గొనడం, వాటిలో కూడా మీకు కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివ అభిషేకం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని ఆగిపోయినటువంటి పనులు జరిగేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా విచారంలో గడుపుతారు. భూ సంబంధమైన వివాదాల్లో చిక్కుకునేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇంటికి సంబంధించినటువంటి స్థలం అనుకోండి, గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత ముందుకు వెళ్ళేటట్టుగా మీ ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అధికమవుతాయి. చికాకులు మాత్రం తప్పవు. అలానే విద్యార్థులకు కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా మంచి సమయం కొరకు వేచి చూసి మీ ఉద్యోగ అన్వేషణ తర్వాత లేదా ఉద్యోగుల్లో ప్రమోషన్స్ అటువంటివి కూడా మీ ప్రయత్నం సఫలీకృతమయ్యేటట్టుగా ఉంటుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. దాన ధర్మాలు చేసేటట్టుగా ముందుకు వస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొంత మేరకు ఖర్చులు, అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ పడేటట్టుగా మాత్రం ఉంటుంది. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి చికాకులు, అనవసరమైనటువంటి పేచీల్లో కొంచెం దూరంగా ఉండాలి. వివాదాస్పదాలకు అటువంటి వాటికి కొంత దూరంగా ఉండి మధ్యవర్తిత్వం అటువంటివి కూడా చేయకుంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. సమయానుకూలంగా మీరు స్పందించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు కూడా తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొద్ద మెరుగ్గా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ అటువంటి లాభించేటట్టుగా ఉంటుంది. మీ ఆఫీసుల్లో, మీ కార్యాలయాల్లో లేదా మీరు చేసేటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో
మంచి నైపుణ్యం చూపించి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కొంత ముందుకు వెళ్తుంటారు. స్థిరాస్తి కొనుగోవడమో, ఇంటికి సంబంధించినటువంటి స్థలమో లేదా ఇల్లు గృహ సంబంధమైనటువంటి విషయాలు శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరును నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టుగా మీరు కనబడుతుంది. తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు. దాంతో మీరు చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి కూడా శుభవార్తలు వింటారు. ఈ వారమంతా కొంత శుభాలే ఉంటాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందుతాయి. గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడేటట్టుగా ఉంటుంది. వైద్య సేవలు దూరమవుతాయి. అనుకోకుండా కొన్ని డిస్కషన్స్ లేదా వ్యవహారాలలో చిక్కులు అనుకోండి, ఒక వాదోపవాదనల కొరకు మీరు కొంత ముందుకు వచ్చి దానిలో కొంత భయాందోళనలకు లేదా ఎక్కువగా విచారాలకు గురికాక తప్పేటట్టుగా లేదు. కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండి కొంచెం అప్రమత్తతగా ఆచితూచి మాట్లాడాలని చెప్పి మీకు చెప్పడం అనేది. దూరపు బంధువులు రావడం లేదా మీరు వెళ్ళడము జరుగుతుంది. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. పిత్రార్జితకు సంబంధించినది లేదా మీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపల కొంత తర్జన భర్జనలు విచారాలు జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగా మీ ఫేవర్లో రిజల్ట్ వస్తుంది. దాంతో మీకు ఈ వారం చివరిలో చాలా సంతోషంగా కొంత విచారాలకు దూరంగా శాంతిగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వినేటట్టుగా కనబడుతున్నది. సంఘ సేవలలో లేదా దేవత అర్చనలు పూజల లోపల ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఉంటుంది. కనుక ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా శివార్చన చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు విచారాలు ఎక్కువగా కలిగేటట్టుగా ఉంటుంది. మీ భాగస్వాములు అనుకోండి, మీరు చేసేటువంటి వ్యాపారాల లోపల వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీ సంబంధించినటువంటి విషయాల లోపల మీ భాగస్వామ్యం అంటే పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో కొంతమేరకు జాగ్రత్తగా ఉండాలి. కొంత మీరు నోరు జారడమో లేదా వారితోని చిన్న వ్యవహారాల లోపల కొంత బెడ్స్ కొట్టడమో అనవసరమైనటువంటి విషయాల లోపల మీరు పాల్గొనడమో జరిగి కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఇది ఎందుకు చేశామో, ఇది ఎందుకు స్లిప్ అయింది అనేటువంటిది దాన్ని మీరు ఎక్కువగా ఆలోచించడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా మీకు స్థిరాస్తుల లాభం కూడా ఉంటుంది. వ్యాపారంలో మీకు చేసేటువంటి పెట్టినటువంటి పెట్టుబడికి కొంత లాభసాటిగా ఉంటుంది. వ్యవహారాలు కొంత మేరకు అనుకూలిస్తాయి. మీరు అనుకూలంగా మలుచుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబంలో కొంత విచారాలు, కొంత డిస్కషన్స్ అవి అయ్యేటట్టుగా కూడా ఉంటుంది. ఎంత అయినప్పటికీ కూడా మీదే పై చేయి, మీ మాటనే నడిచేటట్టుగా మీరు మలుచుకుంటారు. అన్ని విషయాలలో మీరు అవగాహన ఉంటుంది కనుక సమయానుకూలంగా మీరు వ్యవహరించి దాన్ని మీ వైపుకు తిప్పుకునేటట్టుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారు కూడా లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగ భద్రత అటువంటి మాత్రం విషయంలో లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివునికి అభిషేకం అటువంటిది చేయించండి. మీరు చేయండి, కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు ఒకటి వెనుక ఒకటి వస్తుంటాయి. ధనాదాయం పెరుగుతుంది.
ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొంది గౌరవించబడేటట్టుగా ఉంటారు. కొన్ని విషయాల లోపల అందరికీ సహాయకారిగా ఉంటారు. హెల్ప్ చేసేటట్టుగా మీరు ముందుకు వస్తుంటారు. అన్ని విషయాల లోపల మీకు చాలా విషయ పరిజ్ఞానం ఉంటుంది కనుక కొంత మీరు చేసేటువంటి ఉద్యోగ పర్వంలో మీకు అన్ని విషయాలను మీకు ఫేవర్లో మలుచుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సమయానుకూలంగా దాన్ని విషయ అవగాహనతోని సమయానుకూలంగా చూచి దాని వ్యవహారాలన్నీ మీ వైపు రిజల్ట్ వచ్చేటట్టుగా మీరు మలుచుకుంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం పనికిరాదు. అట్లానే కుటుంబ భద్రత, కుటుంబ విషయం లోపల కొంత మెరుగ్గా ఉంటుంది. డబ్బులు కొంత పొదుపు జరిగేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల ఇంకా కొంత ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. బంధువర్గంతో కొంత ఎక్కువగా మీకు సమయాన్ని కేటాయించడమో లేదా బంధువర్గం వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత మేరకు శుభాలే జరుగుతుంది. కాకపోతే చిన్న చింత లేదా ఏదో రకమైనటువంటి విచారం మాత్రం మీకు తప్పక ఉంటుంది. దేని గురించి అనేటువంటి ఆలోచన ఉండకుండా మీరు విచారం చేస్తుంటారు. అది తప్ప మిగతా అన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలన్నీ మీ ఫేవర్లో ఉంటాయని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా శివునికి అభిషేకం చేయండి. మీకు కొంత ఉపశమనాన్ని పొందుతారు. అన్ని లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి గత వారం కంటే చాలా లాభాలు ఉంటాయి. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా వారు అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. ధన విషయంలో చాలా విశేషమైనటువంటి లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారస్తులకు కూడా అనేకమైనటువంటి కొత్త పద్ధతులను కనుక్కొని లాభాలతోని ముందుకు దూసుకెళ్తుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనుకోండి, వారి ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలానే ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి తప్పకుండా శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఉద్యోగం ఇప్పటికి ఉండి చేసేటువంటి వారికి మరియు ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా పనితనాన్ని చూపిస్తారు. వారి చేసేటువంటి పనికి మంచి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. రివార్డు వచ్చేటట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తు అనుకోండి, పెండింగ్లో పడి ఉన్నటువంటి ఒక పని తప్పకుండా ఈ వారం జరిగి చాలా సంతోషంగా ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నెరవేర్చుకుంటారు. స్థిరాస్తుల లాభం లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా శుభ శకనాలే ఉంటాయని చెప్పబడింది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మీకు తెలియకుండానే మీ శరీరంలో కొన్ని రుగ్మతులు, కొంత అనారోగ్యం బాధలు ఉంటాయి. పైకి మాత్రం మీరు చాలా చక్కగా కనబడేటట్టుగా కనబడుతుంది. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచనలో ఉంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఎక్కువగా పాల్గొంటారు. అయినప్పటికీ కూడా కొంత చికాకులు, మనసు కొంచెం విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. పిత్రార్జితం అనుకోండి, లేదా మీ సంబంధమైనటువంటి మాతృవర్గంకు సంబంధించినటువంటి కొన్ని విషయాల లోపల కొంత విచారముగా ఉండేటట్టుగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి బాధలు ఉన్నా మీకేం కనబడవు. అట్లానే అవివాహితులకు కొంతమేరకు శుభవార్తలు వింటారు. ఉద్యోగ పర్వం ఉన్నవారికి, ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందులు లేదా మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి మీ పనులలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు వ్యాపారస్తులకు కూడా చిన్న చిన్న బాధలు ఉంటాయి. కనుక సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి వీరికి తెలియజేయడమైనది. కనుక మీకు ఈ రాశివారి వారం తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివార్చన, శివునికి అభిషేకం లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్ష లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొన్ని విషయాల లోపల దూసుకెళ్తుంటారు. అనవసరమైనటువంటి విషయాల లోపల వాదోపవాదనల లోపల పాల్గొనడం, వాటితోని కొంత మనస్సు కొంత చికాగ్గా ఉండడం జరిగేటట్టుగా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కొద్ది ఖర్చులు అధికమవుతాయి. మీ కుటుంబ భద్రత కలుగుతుంది. కుటుంబంలో మంచి పేరు కీర్తిని పొందుతారు. మీ బంధువుల రాక లేదా మీరు బంధువుల కలవడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీకు బహుమతులు లేదా ఏదో రకమైనటువంటి విలువ గల వస్తువులు మీకు లాభం రావడం జరుగుతుంది. అనవసరమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఖర్చులు అధికమైనప్పటికీ సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఒక పని మాత్రం మీకు సంతృప్తినిచ్చేటువంటి పని ఒకటి జరిగి చాలా సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులకు తగినట్టుగా మీ డబ్బులను సమకూర్చుకుంటారు. తగినట్టుగా మీకు సమయానుకూలంగా మీ పనులు ఆగిపోకుండా తప్పకుండా మీ చేతికి డబ్బులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత పనితనం, పని భారం పెరిగినా కూడా తమ సమయానుకూలంగా పనిని నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందేటట్టుగా ముందుకు వెళ్తుంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత చుక్కెదురయ్యేటట్టుగా ఉంటుంది. కొంత పెండింగ్లో పెడితే మంచిది. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత అనువైనటువంటి సమయం కాదు కనుక కొంత వేచి ఉండాలి. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత అనిశ్చిత ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక ఈ రాశివారు మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మీకు దైవానుగ్రహం పొంది కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి వారం ఆచితూచి వ్యవహరించి సమయానుకూలంగా మీ పరిస్థితులన్నీ మలుచుకునేటట్టుగా వ్యవహరిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీద పడేటట్టుగా ఉంటుంది. దూరపు ప్రయాణాలు చేస్తారు. సన్మానాలు, సత్కారాలు లభించేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. ఇంటికి సంబంధమైనటువంటి మీ పిల్లలకు అనుకోండి, మీ కుటుంబ పరమైనటువంటి కొంత ఉపశమనం కొరకు కొంత పూజలో అదో చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి. డిస్కషన్స్ వద్దు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మంచి క్రమశిక్షణగా ఉండి మీరు ఒక లైన్ ప్రకారంగా వెళ్ళి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అందరూ గుర్తించేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. మీకు సంబంధమైనటువంటి విషయాల లోపల ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్ళేటట్టుగా మీరు వ్యవహరించి అన్ని పరిస్థితులను మీకు తగినట్టుగా మలుచుకుంటారు. కుటుంబ భారం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు అన్నిటిగా సిద్ధంగా ఉండి ముందుకు వెళ్తుంటారు. ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా చాలా పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. మనసు మాత్రం కొంత విచారంగా ఉంటుంది. ఏదో రకమైనటువంటి విచారాలకు మాత్రం గురికాక తప్పదు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి వారం అన్ని రంగాల వారికి కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరును తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు మనసుకు చాలా సంతోషం కలిగించేటట్టుగా వ్యవహరిస్తారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి మాత్రం లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయి. ఇళ్ళు లేక గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంచెం ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది.
నూతనమైనటువంటి వస్త్రాలు వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. సంఘ సేవలో లేదా అటువంటి దానిలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఈ వారమంతా శుభాశుభాషకు ఉంటాయి కనుక, ఫలితాలు ఉంటాయి కనుక కొంత మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కొన్ని విషయాల లోపల మీకు మంచి కీర్తి వచ్చేటట్టుగా మీరు మలుచుకుంటారు. సంఘ సేవ, సమాజ సేవ కొరకు కొంత ముందుకు వెళ్తుంటారు. మీరు చేసేటువంటి పనిని గుర్తిస్తారు. మీరు ఉపయోగకారిగా కొంతమందికి ఉపయోగం ఉంటుంది. అన్ని రంగాల వారితోని కూడా సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీ మాట పనితనం ముందుకు వెళ్తుంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలకు మాత్రం మీరు తప్పించుకోలేరు. ఖర్చులు అధికమవుతాయి. మీ పిల్లల విషయం లోపల కొంత జాగ్రత్త అవసరం. దూరపు ప్రయాణాలు కొంత జాగ్రత్త అవసరం. వారి నిలకడ లేదా వారి వృత్తికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు కొంత తర్జన భర్జనలు విచారాలుగా ఉండేటట్టుగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని కుదురపడేటట్టుగా వ్యవహరించాలి. మీ కుటుంబ భారం పెరుగుతుంది. అనవసరమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి. డిస్కషన్స్ వద్దు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు మీ దగ్గర తయారుగా ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ శకునాలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. స్వస్తి.